పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున కూడా ఈ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృప కొరకు దేవుని నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున కూడా ఒక విశేషమైన వాక్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్తలో 13వ అధ్యాయమందు 10 నుంచి 13 వరకు మీ కొరకు నేను చదవబోతున్నాను. దయచేసి బాగా గమనించండి. వాక్యంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా ఒక విశేషమైన వాక్యమును దేవుడు మీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అది ఏంటో తెలుసా? ఒక సహోదరి యొక్క జీవితంలో దేవుడు చేసిన ఒక మహా గొప్ప అద్భుతం మీకోసం నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక సమాజ మందిరమును మనం చూస్తూ ఉన్నాం. సమాజ మందిరంలో యేసుక్రీస్తు ఒక రోజు బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సమాజ మందిరంలో చాలా మంది, వేళ్ల కొలది మంది, చాలా మంది కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు యొక్క చూపు ప్రత్యేకముగా ఒక సహోదరి పైన పడుతూ ఉంది. ప్రత్యేకించి ఒక సహోదరి పైన. ఆ సహోదరి ఎటువంటి సహోదరి? బైబిల్ గ్రంథమందు చెప్పబడుతున్నది 18 సంవత్సరములుగా వంగిపోయిన స్థితిలో ఉంది. దీనికి కారణం ఏంటి? బైబిల్ గ్రంథమందు తేటగా నా యేసయ్య చెబుతూ ఉన్నాడు, బలహీనపరచు ఒక దయ్యము ఆ యొక్క సహోదరి యొక్క జీవితాన్ని వంగింపజేసింది. ఆమె యొక్క జీవితం చక్కగా, బాగా సౌందర్యంగా, అందంగా ఉన్న ఆమె యొక్క జీవితాన్ని అకస్మాత్తుగా ఒక సైతానుడు ఆమె జీవితంలో ప్రవేశించి ఆ శరీరాన్ని వంగింపజేసింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మంచి రూపవతి అయిన సహోదరి, చాలా అందవతీయమైన సహోదరి, చిన్న వయసులో చాలా అందంగా ఉండవచ్చు. ఆ సహోదరి యవ్వన ప్రాయంలో ఒకవేళ సైతానుడు ప్రవేశించి ఉండవచ్చు. ఆ సహోదరి యొక్క జీవితాన్ని, ఆమె యొక్క రూపాన్ని, ఆమె యొక్క సంతోషాన్ని దుఃఖంగా మార్చడానికి, ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి, చక్కగా ఉన్న ఆమె యొక్క జీవితాన్ని వంగింపజేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వింటున్న నీ జీవితంలో కూడా బలహీనపరచు సైతానుడు, బలహీనపరచు దయ్యపు కార్యాలు ఏదో ఒక కార్యం నీ జీవితాన్ని వంగింపజేసి ఉంది. అయ్యో, నా వల్ల తల ఎత్తుకుని నడవలేకపోతూ ఉన్నానే, వ్యాధి అనే ఒక బలహీనత నా శరీరాన్ని వేదన పరుస్తూ ఉన్నది. అప్పుల సమస్య అనే ఒక వేదన నా కుటుంబాన్ని వేదన పరుస్తూ ఉన్నది. అయ్యో, అందరి చేత చేయవిడవబడ్డానే, అందరి చేత తృణీకరించబడ్డానని చెప్పి ద్వేషింపబడిన స్థితిలో, నిరాకరింపబడిన స్థితిలో, వంగిపోయిన స్థితిలో ఈరోజు నీవు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసుక్రీస్తు ఆ వంగిపోయిన సహోదరి యొక్క జీవితాన్ని ఏ రీతిగా చక్కబరిచాడో అదే యేసు నీ జీవితంలో ఉన్న ఆ యొక్క వంగిపోయిన తనాన్ని, ఆ గూని అయిన రూపాన్ని నా యేసు ఈ రోజు మార్చబోతున్నాడు. ఈ రోజు నీకు ఒక అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. నీకు ఒక అద్భుతాన్ని నా యేసు చేయబోతూ ఉన్నాడు. సంతోషంగా చెప్పండి దేవునికి హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ సహోదరి జీవితాన్ని సైతానుడు వంగింపజేసింది. చక్కగా ఉన్న ఆమె జీవితం వంగిపోయింది, వికారమైన రూపంగా మార్చబడింది. ఈ సహోదరిని గురించి కొంచెం లోతుగా మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం ఆలోచన చేసి చూడండి. యవ్వన ప్రాయంలో చాలా సౌందర్యంగా ఉన్న ఈ సహోదరికి అకస్మాత్తుగా సైతానుడి వల్ల గోణిగా మార్చబడిన ఈ సహోదరి ఏ పని చేయలేదు. ఆకారం అంతా వంగిపోయింది, రూపం వికారమైన రూపంతో ఉంది. ఏ పని చేయలేదు, ఎక్కడికి బయట వెళ్ళలేదు. బయట వెళ్ళినా ఎవరు, ఏ పని ఈమెకు ఎవ్వరు. అటువంటి స్థితిలో కుటుంబంలోనే, ఇంటిలోనే ఉంటూ ఉంది.
ఇంట్లోనే ఉంటున్న ఈ సహోదరికి తన యొక్క కుటుంబంలో తనను ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా? కొంచెం ఆలోచన చేసి చూడండి. బాగా ఉన్న మనమే మంచిగా సంపాదించి ఇంటిలో మంచిగా జీతాలు ఇస్తేనే మన కుటుంబంలో మనల్ని కూడా మద్దిస్తారు, మనల్ని కూడా గౌరవిస్తారు. లేదంటే ఎవరైనా గౌరవిస్తారా? అదే విధంగానే నా ప్రియ సహోదరుడా, గూని ఉన్న యొక్క సహోదరి యొక్క జీవితంలో తన కుటుంబంలో ఎవరు గౌరవించి ఉంటారు? తన కుటుంబంలో తన సొంత అమ్మ నాన్న కూడా పుట్టిన సహోదరులు ఎవరైనా సరే ఈమె జీవితాన్ని చూసి, ఈమె యొక్క వంగిపోయిన రూపాన్ని చూసి తన సొంత కుటుంబంలోనే వేదన పరిచింది. నాన్న అని చెప్పిన వాళ్ళే, అమ్మ అని చెప్పిన వాళ్ళు కూడా తన సొంత కుమార్తెను కూడా చూడకుండా ఆమెను అవమానపరుస్తూ గాయపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. రక్త సంబంధులైన సొంత సహోదరులు కూడా ఈ గూని అయిన స్త్రీ ఉండడం కన్నా చావడం మేలని చెప్పి కూడా చాలా పార్లు వేదన పరిచి ఉంటారు. హృదయం పగిలిపోయింది సహోదరికి. గాయపరచబడిన హృదయం ఎవరితో తన వేదన చెప్పగలదు? తన సొంత కుటుంబంలో తనను ప్రేమించేవారు ఎవరు లేరు. తన సొంత కుటుంబంలోనే తనను ఆప్యాయంగా చూసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ నన్ను చూసి ఎందుకు పనికిరాని దానివని చెప్పి అందరూ హేళనగా మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రయోజనం లేదని చెప్పి అందరూ తృణీకరించారు. నువ్వు పుట్టి ఏం ప్రయోజనం అని చెప్పి అందరూ తృణీకరిస్తున్నారు. ఏం చేయగలది సహోదరి? వేదనతో కుమిలిపోతూ ఉంది. లోకం, తన యొక్క సొంత కుటుంబం తనను తృణీకరించడం తట్టుకోలేకపోయింది. ఆ సహోదరి అట్లే ఆ యొక్క ఇంటి నుంచి బయట వెళ్ళి లోకమైనా నన్ను ప్రేమిస్తుందా అని చెప్పి లోకం వైపు వెళ్ళింది. తన యొక్క ఇంటి నుంచి బయట వెళ్ళి తన యొక్క వీధిలో వెళుతూ ఉంటే ఆ వీధి మార్గంలో చాలా మంది సహోదరులు గుంపులుగా అక్కడ మాట్లాడుకుంటూ సంతోషంగా ఆనందిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలో ఆ సహోదరి వెళ్ళిన వెంటనే అక్కడున్న సహోదరులంతా అంటున్నారు, ఓ గూని, నీకు ఇక్కడి ఏం పని, బయట పో అని చెప్పి ఆమెను వెలివేస్తూ ఉన్నప్పుడు ఆ సహోదరి తట్టుకోలేకపోయింది. ఓ ప్రక్క తన కుటుంబంలో తనకి ప్రేమ ఆప్యాయత లేదు. లోకమైనా తనను ప్రేమిస్తుందా అని చూస్తే లోకంలో ఉన్న ఒక్కరు కూడా నన్ను ప్రేమగా చూడడం లేదు. నన్ను ఒక మనిషిగా కూడా ఎవరు ప్రత్యేకించి మనిషిగా కూడా చూడడం లేదు. ప్రతి ఒక్కరు నన్ను అవమానపరుస్తూ ఉన్నారు. కారణం నా వంగిపోయిన జీవితం, కారణం నా వికారమైన రూపం. నన్ను చూసే ప్రతి వారు నన్ను హేళన పరుస్తూ ఉన్నారు. ఏం చేయగలను? నాకే ఎందుకు ఇటువంటి స్థితి రావాలని చెప్పి అదే వీధి మార్గములు నడిచి వెళుతూ ఉంటే ఆ యొక్క గ్రౌండ్ మైదానంలో చిన్నపిల్లలంతా ఆటలాడుకుంటూ ఉన్నారు. ఆ మైదానం ప్రక్కన అట్లా నడిచి వెళుతున్న సహోదరిని చూసి చిన్నపిల్లలంతా అవమానపరుస్తూ ఓ గూని అని చెప్పి అవమానంతో పరిహాసం చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఆ సహోదరిని చూసి, ఆ తల్లిని చూసి రాళ్ళు విసురుతూ ఓ గూని అంటూ ఉంటే ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. కుటుంబంలో ప్రేమ లేదు. లోకమైన ఆదరిస్తుందంటే లోకం కూడా ఆదరించలేదు. మైదానంలో అటు వెళుతూ ఉంటే చిన్నపిల్లలు రాళ్ళు విసురుతూ పరిహాసం చేస్తూ ఉన్నారు. అయ్యో, ఈ లోకంలో అందరి ఎదుట ఒక చులకనగా మార్చబడ్డానే, ఎందుకు ప్రయోజనం లేని వారనే ఉన్నానే. 18 సంవత్సరములుగా నా దీన స్థితి ఎవరికి తెలియలేదే. 18 సంవత్సరములుగా నా వంగిపోయిన స్థితి ఎవరికి తెలియలేదే. ఇన్ని సంవత్సరములుగా వేదన పడుతున్న నా హృదయ బాధ ఎవరికి తెలుసు? నా హృదయ వేదన ఎవరికి తెలుసు? నాకే ఎందుకు ఇటువంటి శోధన వచ్చింది? నా జీవితమే ఎందుకు ఇటువంటి వేదన కలిగింది? అవమానం, కన్నీరు విడిచింది. వేదనతో ఇంటికి వెళుతూ ఉంది. తనకంటూ ఏ మార్గము లేని స్థితిలో ఉంది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉంది. వేదనతో దేవుని ఆలయానికైనా వెళ్ళాలి, దేవుని ఆలయానికైనా వెళ్ళాలి. నా స్థితిని ఎరిగి నా యొక్క స్థితిని బాగు చేయడానికి మెస్సీయ ఏ రోజైనా నా స్థితిని బాగు చేస్తాడనే విశ్వాసంతో మెస్సీయ రాబోతాడు, నిశ్చయముగా నా స్థితిని మారుస్తాడని చెప్పి మెస్సీయ అయిన యేసయ్యను నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయమునకు వెళ్ళింది. దేవుని ఆలయములో దేవునిపై విశ్వాసముతో మెస్సీయ ఏ రోజైనా వస్తాడు, నా స్థితిని మారుస్తాడన్న విశ్వాసంతో దేవుని
ఆలయంలో కూర్చొని వాక్యం వింటూ ఉంది. రానే వచ్చింది ఒక సమయం మేసియా అయిన యేసు రాజా ఆ ఆలయానికి వచ్చాడు. యేసు క్రీస్తు వాక్యోపదేశం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆ సహోదరినే చూశాడు. హల్లెలూయా! నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో కూడా నీ జీవితంలో కూడా వంగిపోయిన స్థితిలో ఉన్నావు, హృదయం పగిలిపోయి ఉన్నావు. నాకు తెలుసు నీవు కన్నీరు విడిచి వేదనతో ఉన్నావు. వేదన పగిలిపోతూ ఉన్నది హృదయం. ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను బ్రదర్ నా హృదయ బాధను. నా కన్నీరు ఎవరితో చెప్పలేకపోతున్నాను బ్రదర్. అయ్యో, ఎందుకు నాకే ఇటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి? కుటుంబంలో ప్రేమ లేదు, ఆప్యాయం లేదు, ప్రేమతో గౌరవించే భర్త నాకు లేదు, ప్రేమతో ఆప్యాయంగా పలకరించే తల్లిదండ్రులు లేరు, ప్రేమతో ఆప్యాయంగా నన్ను కాపాడడానికి పిల్లలు లేరు. ఏదో ఒక బాధ నీ హృదయాన్ని వేదన పరుస్తూ ఉంది కదా, లేదంటే అప్పుల సమస్య నీ జీవితాన్ని వంగింపజేసి నిన్ను కృంగజీస్తూ ఉంది కదా. నా యేసు చెబుతూ ఉన్నాడు, ఈ సమయమందు నా యేసు నీతో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. 18 సంవత్సరములుగా వంగిపోయిన ఆ యొక్క సహోదరిని చూచిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా యేసు నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో పలు రకమైన పేర్లు ఈ లోకంలో ఉన్నాయి, కానీ నా యేసుకు ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ చూచుచున్న దేవుడు ఈ సమయంలో నిన్నును చూస్తూ ఉన్నాడు. నీ స్థితి ఆయనకి తెలుసు, నీ పగిలిన హృదయం ఆయనకు తెలుసు, గాయపడిన నీ హృదయం ఆయనకు తెలుసు, అందరి చేత తృణీకరింపబడ్డావే నా యేసుకు తెలుసు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్న దేవుడు యేసు. 18 సంవత్సరములుగా వంగిపోయిన ఆ యొక్క సహోదరి తనకు ఒక మనస్సు ఉందని చూసింది యేసయ్య. తన జీవితమును మార్చాలని యేసయ్య చూశాడు. అదే యేసు ప్రభు యొక్క ప్రేమ నిన్ను చూస్తూ ఉంది. ఈ సమయంలో నిన్ను చూస్తుంది. నీ జీవితాన్ని మార్చాలని నా యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ఓ రోజు యేసుక్రీస్తు గెనెసరెత్ అనే సరస్సు తీరమునందు చాలా జనులకు వాక్యోపదేశం చేస్తూ ఉన్నాడు. చాలా జనులు ఆయన పైన పడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుకు ఎక్కడైనా కూర్చొని వాక్యోపదేశం చేయాలని ఆశపడి కొంచెం అట్లా చూశాడు. ఆ సరస్సులో కొంచెం దూరంలో అక్కడ 2 పడవలు ఉన్నాయి. ఆ పడవలో ఒకటి సీమోను అని పేతురుది. ఆ పడవ దగ్గరకు యేసయ్య వెళ్ళి ఆ యొక్క సీమోను దగ్గర అడిగాడు, సీమోను, ఆ యొక్క పడవలో నీవు స్థలం ఇస్తావా అని చెప్పాడు. ఆ యొక్క సీమోను అన్నాడు, కూర్చోమని చెప్పాడు. కూర్చొని ఆ యొక్క అనేక జనులకు వాక్యోపదేశం చేసి వారిని పంపించేసి తన పడవలో ఉన్న ఆ యొక్క సీమోన్ను ఆశీర్వదించాలని నా యేసు ఆశపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గెనెసరెతు సరస్సు తీరమున యేసుక్రీస్తు పడవను చూసింది వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రత్యేకించి యేసు ఆ సీమోను పడవను చూశాడు అని వాక్యంలో మీరు చూసినట్లయితే వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఈ సీమోన్ అనే పేతురు వలలు పట్టి తన యొక్క చేపలు పట్టి తన యొక్క సంపాదన చేత తన కుటుంబాన్ని పోషించే ఒక వ్యక్తి. ఓ రోజు అతను ఏం చేశాడు, చేపలు పట్టడానికి ఇంటి దగ్గర అందరికీ చెప్పి వచ్చాడు, ఈ రోజు నేను చేపలు పట్టుకొని వస్తాను, ఆ డబ్బులతో మనం వాళ్ళకి అప్పు ఇచ్చేస్తాం, మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తాం, నేను ఇప్పుడు చేపలు పట్టడానికి వెళుతున్నాను, చేపలు పట్టుకొని వస్తాను, ఆ చేపలతో మన కుటుంబ అవసరాలతో అన్ని తీర్చబడతాయని చెప్పి సంతోషంగా వచ్చిన ఈ సీమోను రాత్రంతా పోయి చేపలు పట్టడానికి వెళ్ళాడే కానీ రాత్రంతా తన ప్రయాసపడి ఒక్క ప్రయోజనం కూడా లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సీమోను వలలో వేసి చూశాడు, ప్రయోజనం లేదు. సముద్రాన్ని నమ్మి వెళ్ళాడు, ప్రయోజనం లేదు. వలలు వేశాడు, ప్రయోజనం లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ప్రయోజనం లేదు. నిరాశతో వచ్చాడు. కొండంత ఆశతో వెళ్ళిన వ్యక్తి నిరాశతో వచ్చాడు. నిరాశతో వచ్చిన ఈ వ్యక్తి చివరకు ఒక్క చేప కూడా పడకుండా సముద్రపు తీరమున వలను కడుగుతున్నాడు, వలను అలుచుతున్నాడు. ఇకపైన ప్రయోజనం లేదు.
ఇకపైన ప్రయోజనం లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు. ఇక నేనేం చేయగలను? ఇంటికి వెళ్ళి నేను ఏం జవాబు చెప్పగలను? ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటి వారు అడుగుతారే, చేపలు పట్టారే, చేపలు ఎక్కడా అని అడుగుతారు. ఏం చెప్పగలను? చేపలు అమ్మినట్లయితే ఆ డబ్బు ఎక్కడా అని అడుగుతారు. ఏం చెప్పగలను? అప్పుడు వాళ్ళు అడుగుతారు, చేపలు పట్టి వాటిని అమ్మి నేను అప్పులు తీరుస్తానని చెప్పావే, డబ్బు ఎక్కడని అడుగుతాడు. ఏం చేయగలను? నేనేం చేయాలి? డబ్బు లేదు, ఒక్క చేప లేదు. ఇంటికి వెళ్ళి నేను ఏం చెప్పగలను? ఇంటికి వెళ్ళి ఒక్క చేప పడలేదని చెప్పినట్లయితే ఇంటి వారు నమ్ముతారా? నీవంతా ఒక మగవాడు అని చెప్పి నన్నే అవమానపరుస్తారు. ఏం చేయాలి? నిరాశ. కొండంత ఆశతో వెళ్ళాడు, కానీ చివరికి నిరాశ. ఏం చేయలేని పరిస్థితి. హృదయం పగిలిపోయింది. తన వలన అలుసుతూ ఉన్నాడు. శరీరం మాత్రం వలన అలుచుతుంది, కానీ మనసంతా తన ఆలోచన అంతా ఇకపై నేనేం చేయాలి? కొండంత ఆశతో వెళ్ళానే, కానీ ఏం ప్రయోజనం? నా ఆశ అంతా విరక్తిపోయింది, నా ఆశ అంతా నిరాశ అయిపోయింది. ఏం చేయాలి? హృదయం పగిలిపోయింది. వేదనతో వలలు కడుగుతూ ఉన్నాడు. నా యేసు ఆ సీమోను చూశాడు. హల్లెలూయా! నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసు ఆ సీమోను చూశాడు. యేసు ప్రభు అతని హృదయంలో పడుతున్న హృదయ వేదనను యేసయ్య చూశాడు. అందుకే యేసయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. ఒక శుభవార్త చెప్పన, ఈ యొక్క సీమోనుకి యేసయ్య అంటే ఎవరో తెలియదు, కానీ సీమోనును వెతికి వెళ్ళిన నా యేసు, హల్లెలూయా! ఈ రాత్రి కూడా నా యేసు నిన్ను వెతికి వచ్చి ఉన్నాడు. నీ జీవితాన్ని వెతికి వచ్చి ఉన్నాడు. నీ కుటుంబాన్ని వెతికి వచ్చి ఉన్నాడు. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి నిన్ను ఆశీర్వదించాలని, ప్రత్యేకించి నిన్ను దీవించాలని నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వింటున్న నీ జీవితంలో కూడా ఎంతో ప్రయాసపడ్డావు, ప్రయోజనం దక్కడం లేదు. ఎంతో సంపాదిస్తున్నావు, మిగలడం లేదు. ఎంత సంపాదించిన అంత డబ్బు అంతా అప్పుడు వాడికి, వీళ్ళకి, వాళ్లకు, వ్యాధులకు అన్నిటికీ సరిపోతూ ఉంది. ఏం చేయగలను? డాక్టర్ ఫీజులు, స్కూల్ ఫీజులు, ప్రతి ఒక్కటి డబ్బంతా, ఉన్న డబ్బంతా వెళ్ళిపోతుంది, కానీ ఒక్క పైసా మిగలడం లేదు. ఎంతో ప్రయాసపడినా నా కష్టమంతా వృధా అయిపోతుంది, కానీ ప్రయోజనం లేని స్థితిలో ఉన్నానయ్యా. వ్యవసాయం చేస్తూ ఉన్నాను, అయినా ప్రయోజనం లేదు. నేను చేసిన వ్యవసాయంలో చివరి పంట వచ్చే సమయంలో ఏదో ఒకటి జరిగి పంటంతా వృధా అయిపోతూ ఉంది. ఏం చేయగలను? వ్యాపారం చేస్తూ నా వ్యాపారంలో అంతా నష్టం. ఏం చేయగలను? ఆశతో వ్యాపారం పెట్టాను, కొండంత ఆశతో వ్యాపారం చేయాలని ఆశపడ్డాను. నా వ్యాపారం అంతా ఈ రోజు నష్టం, వ్యవసాయంలో నష్టం, నా ప్రయాసం అంతా నష్టం. కొండంత ఆశ అయితే ఉంది, కానీ ప్రయోజనం లేని స్థితి. ఇది చూస్తున్న నీ జీవితంలో కూడా ఏదో ఒక కార్యము చేత నిరాశతో కూర్చుని ఉన్నావు కదా. అయ్యో, నా జీవితంలో భయంకరమైన నష్టం చేత, నిరాశ చేత ఉన్నానని చెప్పి వేదనతో ఉన్నావు కదా. నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఆ యొక్క 18 సంవత్సరములుగా కూని ఉన్న యొక్క సహోదరిని బాగు చేయడానికి దేవ ఆలయంలో ఆ సహోదరిని చూసిన అదే దేవుడు, గెన్నెసరేతు సరస్సు తీరమున ఆ యొక్క సీమోనును చూసిన అదే యేసుక్రీస్తు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. తల వంచుకొని జీవిస్తున్న నీ జీవితంలో, నిరాశతో జీవిస్తున్న నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి నీ పడవలో రావాలని నా యేసు ఆశపడుతున్నాడు. హల్లెలూయా! ఈరోజు యేసయ్యకు నువ్వు స్థలం ఇచ్చినట్లయితే, నీ పడవని ఆ యొక్క హృదయంలో యేసయ్యకు స్థానం ఇచ్చినట్లయితే, నీ పడవలో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకు స్థలం ఇచ్చిన ఈ సీమోనుకు ఎంత అద్భుతం జరిగిందో వాక్యములు మీరు గమనించి చూసినట్లయితే, యేసయ్య చెప్పాడు, లోతుగా పడవను నడుపు అన్నాడు. నడిపాడు. నడిపిన వెంటనే ఆ యొక్క సముద్రం, యేసయ్య చెప్పాడు, వలలు వేయు అని చెప్పాడు. వలలు వేసిన వెంటనే బలమైన అద్భుతం ఏంటో తెలుసా? వలలు చినుగునంతగా బలమైన చేపలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా! నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకు నువ్వు స్థలం ఇచ్చావంటే నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నీ సొంత హృదయంలో చేర్చుకున్నావంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అంతేకాదు, యేసు ప్రభు ఒక మహిమ కలిగిన అద్భుతాన్ని ఈ సీమోను జీవితంలో చేయడానికి ప్రధానమైన కార్యం ఏంటో తెలుసా? వలలు వేయి
అని చెప్పినప్పుడు వలలు వేశాడు. హల్లెలూయా. మాటను వినడమే విధేయత. ఆమేన్. చెప్పండి ఆమె. మాటను వినడమే విధేయత. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో మనం చూస్తున్నాం, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుటయే శ్రేష్టమని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటకు లోబడిన సీమోను వలలు వేశాడు. వలలు వేయకుండా అదే సీమోను నేనెందుకు వలలు వేయాలి, రాత్రంతా ప్రయాసపడి, నేను ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి నిరాశతో వచ్చాను. ఈ యొక్క సముద్రంలో ఎక్కడ చేపలు పడతాయో నాకు తెలుసు, ఏ సమయంలో వలలు వేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు, అన్నీ తెలుసు, అయినా నిరాశ కలిగింది. నా అనుభవం అంతా లేదు నీకు వయస్సు, అటువంటిది నీ మాట నేనెందుకు వినాలి అని ఆ రోజు సీమోన్ చెప్పినట్లయితే అద్భుతం పొంది ఉండేవాడే కాదు. కానీ సీమోన్ యొక్క జీవితంలో అద్భుతం పొందడానికి ప్రాముఖ్యమైన కార్యం దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా వంగిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? లేదంటే నీ జీవితంలో ఎంతో వేదనతో కుమిలిపోయి ఉన్నావా? నీ జీవితంలో నిరాశ చేత ఉన్నావా? నీ జీవితాన్ని మార్చబడాలంటే నీవు చేయవలసిన ఒకే ఒక ప్రధానమైన కార్యం ఆయన మాటకు లోబడు. నీవు అంటూ ఉండవచ్చు, నేను ప్రభు మాటకి వింటున్నానే, వారం వారం దేవుని ఆలయానికి వెళ్తూ ఉన్నానే, ఆరాధిస్తూ ఉన్నానే, పాటలు పాడుతూ ఉన్నానే, ప్రార్థిస్తున్నానే, ఇంకా దేవుని ఆశీర్వాదాన్ని నేను పరిపూర్ణంగా పొందలేకపోతున్నానే, కారణం ఏంటి అని నీవు అడగవచ్చు. మాట వినడంలో నీవు తేడా చూపిస్తూ ఉన్నావు. ఏంటో ఆ తేడా తెలుసా? నా ప్రియ సహోదరి, నీ సొంత భర్తకి నీ మాటకు లోబడుతున్నావా? నీ సొంత భర్త యొక్క మాటకే నీవు లోబడకపోతే దేవుని మాటకి ఏ విధంగా లోబడగలవు? ప్రభు చెప్పాడు, శరీరమైన నీ యొక్క భర్తకు నీవు లోబడాలని చెప్పి. నీ భర్తకు నువ్వు ఎక్కడ లోబడుతూ ఉన్నావు? కుటుంబంలో స్త్రీ అయిన నీవే అధికారాన్ని చూపిస్తున్నావే, ఇదే నా దేవుని మాటకు లోబడడం? ప్రియ సహోదరి, జాగ్రత్త, ఆలోచించి చూడు. నా యవ్వన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నావంటే కారణం ఏంటి? యవ్వన సహోదరి సహోదరుడా, నీ కన్న తల్లిదండ్రులకు నువ్వు లోబడుతున్నావా? ఆలోచన చేసి చూడు. యేసయ్యను ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మంచిది. కానీ అదే సమయంలో యేసయ్య చెప్పిన మాటకు నీవు లోబడాలి కదా. తల్లిదండ్రులకు విధేయుడై ఉండాలి, వారిని గౌరవించాలి, వారి మాటకు నువ్వు లోబడాలన్న మాటకు, సత్యానికి నువ్వు లోబడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు కూడా నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరాశ చెందిన నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, ఓటమితో ఉన్న నీవు ఒక గెలుపును పొందాలంటే, అన్నిట్లో సాధ్యం కాక వృధా అయిపోయిన నీ జీవితంలో నష్టాలు ఎదుర్కొని వేదనతో ఉన్న నీవు ఒక విజయాన్ని పొందాలంటే, వంగిపోయిన నీ జీవితం చక్కబరచాలంటే నీవు చేయవలసిన మాట ఆయన మాటకు లోబడు. ఈ సమయం దేవుడు నీతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకి నీవు లోబడినట్లయితే దేవుడు ఈ రోజు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఆ సహోదరిని చూశాడు. అందరి చేత తృణీకరింపబడిన ఆమెను యేసయ్య చూశాడు. అదే యేసు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఒక మహిమ కలిగిన అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎల్రోయి, ఆయనకు ఎల్రోయి అని పేరు పెట్టబడి ఉన్నది. కాబట్టి చూచుచున్న దేవుడు నిన్ను ఈరోజు చూస్తూ ఉన్నాడు. నీ స్థితి ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, కుమిలిపోతూ ఉన్న నీ హృదయ బాధ ఆయనకు తెలుసు, నష్టాల వైపు వెళుతున్న నీ వ్యాపారం ఆయనకు తెలుసు, ఎంతో ప్రయాసపడి వ్యవసాయంలో నష్టపోతున్నావే, అన్నిటినీ యేసయ్య చూస్తూ ఉన్నాడు. అయినా నీకు ఒక అవకాశం ఇచ్చి నీ జీవితంలో ఒక మార్పును రప్పించాలని, నీకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేయవలసిన ఒకే ఒక కార్యం, యేసయ్యను విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడు. సీమోనులా ఆయన మాటకు లోబడు. దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఓటమితో నిరాశతో ఉన్న నీకు ఒక అద్భుతం ఇప్పుడు జరగబోతుంది. హల్లెలూయా. అందరూ తల వంచి ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నా యేసు ఇప్పుడు ఒక అద్భుతాన్ని చేయమని, ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో 18 సంవత్సరములుగా వంగిపోయి జీవిస్తున్న యొక్క సహోదరిని తలను లేవనెత్తిన అదే దేవుడు, ఆ సహోదరిని చూచిన అదే దేవుడు, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని చూచి వారి స్థితిని ఎరిగిన దేవుడు ఇప్పుడే ఒక అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతగానో ప్రయాసపడి
నిరాశ చెంది కొండంత ఆశతో వెళ్లి ప్రయోజనం లేని స్థితిలో వచ్చిన యొక్క సీమోనును చూసిన అదే దేవుడు ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని చూసి ఆశీర్వదిస్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతం జరుగునుగా యేసు నామములో. వారు చేస్తున్న వ్యాపారాల్లో అద్భుతం జరుగునుగా యేసు నామములో. వారు చేస్తున్న వ్యవసాయంలో అద్భుతం జరుగునుగా యేసు నామములో. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగాల్లో, ప్రతి ఒక్క పనులలో దేవుని యొక్క హస్తం తాకబడునుగాక. వారి కష్టార్జితాలు వారికి అనుభవించడానికి నీవే వారికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా, ఈ రోజు వాక్యమును విని యేసయ్య నాకు కావాలని చెప్పి హృదయపూర్వకంగా వారి యొక్క హృదయంలో మిమ్మల్ని చేర్చుకుని ఉన్న ప్రతి ఒక్కరిని చూడండి. యేసయ్య నాకు కావాలని చెప్పి యేసయ్య మాటలకు ఇక్కడ నేను లోబడతానని తన జీవితాన్ని సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని ప్రభు చూడండి. ఇప్పుడే యేసు నామములో వారి జీవితంలో ఓటమిలన్నీ మార్చి గెలుపును అనుగ్రహించండి ప్రభు. ఒక అద్భుతాన్ని వారి కుటుంబాలు చేయండి. ఆశీర్వాదాన్ని కుటుంబాలు అనుగ్రహించండి. ఇప్పుడే వారి జీవితంలో ఉన్న ఒంటరితనం మార్చబడును గాక. ఇప్పుడే వారి యొక్క కుటుంబంలో ఉన్న దరిద్రత తొలగును గాక. యేసు నామంలో ఒక అద్భుతం జరుగును. యేసు నామంలో, యేసు నామంలో. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు నిశ్చయముగా ఆశీర్వదింపబడి ఉంటారని యేసయ్య నామంలో నేను విశ్వాసిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం చూడండి. మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా.